ఇప్పటికి ఒకటి కాదు, రెండు కాదు, రిపీటెడ్గా 3 సార్లు చేశానండి. కంటిన్యూషన్గా 5 నెలల నుంచి అయితే తీసుకుంటున్నాను ఈ హెల్తీ పౌడర్. ఈ పౌడర్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదండి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఎవ్వరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. 100% మంచి రిజల్ట్ అయితే ఉంది. రోజుకి 1 లేదా 2 స్పూన్లని ఇలా ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ లో కలుపుకొని అయితే తాగొచ్చండి. లేకపోతే అలా 2 స్పూన్లని నోట్లో పౌడర్ లాగా తినేసి హాట్ వాటర్ కొంచెం కొంచెం తాక్కుంటూ అయినా తీసుకోవచ్చు. ఈ పౌడర్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, నల్ల జీలకర్ర లేదా కలోంజి గింజలు అని కూడా అంటారండి. ఈ నల్ల జీలకర్ర వల్ల మన హెల్త్ కి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, ముఖ్యంగా పొట్ట ఎక్కువగా ఉండే వాళ్ళకి. ఇక్కడ ఈ పౌడర్ కోసం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోంపు, జీలకర్ర, వాము అండి. 3 ఈక్వల్ పార్ట్స్ లోనే తీసుకున్నాను. నల్ల జీలకర్ర మాత్రం 2 స్పూన్స్ సరిపోతుందండి. లో ఫ్లేమ్ లో వీటన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వాము వేగుతున్నప్పుడు మంచి ఎరోమా వస్తుంది. ఒకసారి మాత్రం ఇలా విడివిడిగా కాకుండా అన్ని కలిపి ఒకేసారి రోస్ట్ చేశానండి. నాకైతే అప్పుడు పౌడర్ మంచిగా అయితే ఏమనిపించలేదు. ఇలా విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకుంటేనే రిజల్ట్ మంచిగా ఉందని అయితే నాకు అనిపించింది. ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకొని అయితే ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇంకొకటి, ఈ పౌడర్ ని మిక్సీ పట్టంగానే అలా వెంటనే డబ్బాలలో అయితే పెట్టకూడదండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అందులో చిన్న చిన్న ఉండలు ఉంటాయండి, వాటిని నలుపుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే గ్లాస్ కానీ స్టీల్ కంటైనర్స్లలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా మంచిది.